పైకి చూడడానికే పరిశుద్ధుల్లాగా జీవిస్తూ వాళ్ళ జీవితంలో ప్రతి దినము కూడా చూడకూడని విషయాలు చూస్తూ, వినకూడని విషయాలు వింటూ, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఎన్నెన్నో పాపపు నీచమైన కార్యాలు చేస్తున్న కారణం ఏంటి తెలుసా? జీవితాన్ని దేవునికి అప్పగించుకోలేదు. నువ్వు నీ జీవితానికి కట్టుబడి జీవిస్తావు. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి కట్టుబడి జీవిస్తావో దేవుడు ఆటోమేటిక్ ఆకాశ వాక్యాలను విప్పి నీవు పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దీవెనల కోసం ప్రత్యేకమైన ప్రసంగాలు వినవసరంలా. నువ్వు దీవెనల కోసం ఏదేదో ప్రయత్నాలు ఇంకేం చేయనవసరంలా. నీ మీదికి విస్తారమైన దీవెనలు రావాలంటే, నీ స్థితిగతులు మారిపోవాలంటే, నీ జీవితంలో సుఖ సంతోషమైనటువంటి ఆ పరిస్థితులు అనుభవించాలంటే నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. యూ షుడ్ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. నీ జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి. వాళ్ళంట ప్రభువుకి, మనం చదివిన వచనంలో మొదట ప్రభువునకును, ఆ తర్వాత మాకును